హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గురుకులంలో కొత్తగా రిక్రూట్ అయిన టీచర్స్కి కొన్ని డౌట్స్ ఉన్నవి. సో నాకు కామెంట్ చేశారు అండ్ ఇన్స్టా మీద డిఎం కూడా చేశారు. సో వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికైతే ఈ వీడియోలో ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వ్యూస్ అయితే చాలా ఉన్నవి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే, మనం సొసైటీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండిందా అని అడుగుతున్నారు. సో ఇట్ ప్రెజెంట్ అయితే ఇప్పటివరకు దాని మీద ట్రిప్ కానీ ఆల్ సొసైటీస్ కానీ దీని మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ ఏమి ఇవ్వలేదండి. సో ఇప్పటికైతే ఆప్షన్ నో అనే చెప్పొచ్చు. ఇప్పటికైతే సొసైటీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ప్రీవియస్లో ఉండిందండి, ఇంతకుముందు 50,000 పే చేసి సొసైటీ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి ఆప్షన్ ఏమి లేదు. నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, జోన్ కానీ మనకు అలాట్ అయిన ప్లేస్ కానీ జనరల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉమెన్ ఇన్స్టిట్యూషన్కి లేదా ఉమెన్ నుంచి జనరల్కి కానీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందా అంటే, వీటన్నిటికీ ఆన్సర్ కూడా నో అండి. ఎందుకు అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకు జాయిన్ అయిన తర్వాత 60 days లోపు రిపోర్ట్ చేయమని ఇస్తారు. సో అది ఆ 60 days కంప్లీట్ అయితేనే మనకు ఎక్కడ ఏ వేకెన్సీ ఉండిందనేది క్లియర్ పిక్చర్ వస్తుంది. సొసైటీస్కి కూడా క్లియర్ వేకెన్సీ లిస్ట్ తెలియాలంటే న్యూ రిక్రూటీస్ అందరూ జాయిన్ కావాలి. సో అప్పటిలోపు మనం ప్లేస్ చేంజ్ చేసుకోవడానికి కానీ జోన్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ అయితే లేదు. వన్స్ ఆ 60 days కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ పిక్చర్ వస్తుంది, ఇది వేకెన్సీ, ఇది ఫలానా వేకెన్సీ అనేది. ఎందుకంటే ఈసారి ఏం జరిగిందంటే ఒక్కొక్కరికి 2-3 జాబ్స్ అనేది రావడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏ క్యాడర్లో జాయిన్ అవుతారు అంటే ప్లేస్ని బట్టి జాయిన్ అవుతారా, క్యాడర్ని బట్టి జాయిన్ అవుతారా అనేది క్లారిటీ లేదు. సో కొందరికి జేఎల్ ఒక సొసైటీలో వస్తే డిఎల్ ఇంకొక సొసైటీలో, పీజీటీ ఇంకొక సొసైటీలో రావడం జరిగింది. సో ఇక్కడ సొసైటీస్ మధ్య కూడా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. కాబట్టి ఎట్ ప్రెజెంట్ అయితే ప్లేస్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు, జోన్ చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. వన్స్ ఆ క్లారిటీ వచ్చాక మనం సొసైటీకి వెళ్ళి మన ఇష్యూ జెన్యూన్గా అనిపిస్తే మేబీ దేర్ ఈజ్ ఏ చాయిస్. అంటే ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క రూల్స్ ఉన్నాయండి. మేబీ స్పౌస్ కేస్ కానివ్వండి, హెల్త్ గ్రౌండ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకుంటే ఫస్ట్ అయితే సీనియర్స్ అండి. ఇంతకుముందు రిక్రూటీస్ కూడా చాలా ఇలాంటి ఇష్యూస్ ఉన్నవి. 317 డిస్టర్బ్ అయిన వాళ్ళు కానివ్వండి, మొన్న ట్రాన్స్ఫర్స్లో ప్రాపర్ ప్లేసెస్ రాని వాళ్ళు కూడా ఇష్యూస్ ఉన్నవి. సో దాన్ని బట్టి మనకి ఇవ్వాలా వద్దా అనేది అది సొసైటీ డెసిషన్. సో చాలామంది డెప్యుటేషన్ గురించి కూడా అడుగుతున్నారు. ఆ డెప్యుటేషన్ కూడా మనకు ఇవ్వాలి అంటే ఆ 60 days అయితే కంప్లీట్ కావాలి. ఆ 60 days కంప్లీట్ అయిన తర్వాతే మనం అడిగే ప్లేస్లో అక్కడ వేకెన్సీ ఉంటే మనకు డెప్యుటేషన్ ఇవ్వడానికి చాయిస్ అనేది ఉండింది. అండ్ ఇంకొకటి, డెప్యుటేషన్ కన్నా ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే డెప్యుటేషన్స్ అనేవి చాలాసార్లు మనం వినే ఉంటాము. డెప్యుటేషన్స్ ఆల్ క్యాన్సల్ అని సెక్రటరీస్ చేంజ్ అయినప్పుడు డెప్యుటేషన్స్ క్యాన్సల్ అంటే మళ్ళీ మనకు అలాట్ చేసిన ప్లేస్కి అయితే రావాల్సి ఉంటుంది. కాకపోతే మీకు నెసెసరీ అనిపిస్తే ఈ 60 days పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మన ఇష్యూని ఒక లెటర్ రూపంలో రాసి మనం ఎందుకు అంటే దానికి జెన్యూన్ రీజన్ ఏంటనేది, దాని సర్టిఫికేట్స్ ఏమన్నా అటాచ్ చేయాలనుకున్న స్పౌస్కి అయితే స్పౌస్, హెల్త్ అయితే హెల్త్ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి మనం సొసైటీకి వెళ్తే మనకు దాని మీద క్లియర్ పిక్చర్ అనేది అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే నో చేంజ్, మనం అట్లీస్ట్ 60 days అయితే వర్క్ చేయాల్సింది. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అండి, ప్రొబేషన్ డిక్లేర్ అవ్వకుండా లాంగ్ లీవ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే, లాస్ ఆఫ్ పే మీద ఇవ్వరండి. మనకు ప్రొబేషన్ డిక్లేర్ కాకముందు 1 year 2 years అయితే లీవ్స్ ఇవ్వడం జరగదు. వన్స్ ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత మనం లాంగ్ లీవ్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఉండింది. మెటర్నిటీ మాత్రం పెట్టుకోవచ్చండి. మెటర్నిటీ లీవ్ అయితే మనము ప్రిన్సిపల్కి లెటర్ ఇస్తే ప్రిన్సిపల్ గారితో మనము రీజనల్ కోఆర్డినేటర్కి వెళ్ళిపోతుంది. అది అక్కడి నుంచి పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉండింది. నెక్స్ట్ అనేది, జనరల్ ఇన్స్టిట్యూషన్లో ఉమెన్కి డ్యూటీస్ వేస్తున్నారా? అన్మ్యారీడ్ ఉమెన్కి అయితే అలా సంబంధం ఏం లేదండి. అన్మ్యారీడా, మ్యారీడా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా అలాంటి కన్సర్న్లు ఏం లేవు ఇక్కడ. ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి సో డ్యూటీస్ అయితే జనరల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఉమెన్కి డ్యూటీస్ అయితే ఇప్పుడు అలాట్ చేస్తున్నారు. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్, సమ్మర్ వెకేషన్ అనేది ఉంటుందా అంటే, ఎస్ ఆబ్వియస్లీ సమ్మర్ వెకేషన్ ఉంటుంది. బట్ కొన్ని సమ్మర్ క్యాంప్స్ అనేవి సొసైటీస్ అంటే గురుకులం అనేది కొన్ని సమ్మర్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు డ్యూటీ పడితే కనుక ఎస్కార్ట్ డ్యూటీ. సో సమ్మర్ క్యాంప్లో స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఫ్యాకల్టీ ప్రెజెన్స్ కూడా మస్ట్. ఒకవేళ మనకు కనుక డ్యూటీ అలాట్ చేస్తే మనం అయితే సమ్మర్ క్యాంప్స్ని అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది కూడా క్లియర్ అండి. ఒకవేళ డ్యూటీ ఉంటే వెళ్ళాలి, లేకపోతే
వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పీడీస్ అండ్ లైబ్రరియన్కి నైట్ డ్యూటీస్, స్టడీ అవర్ డ్యూటీస్ అనేవి ఉంటాయా అంటే యాక్చువల్గా అయితే ఉండవండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్. అక్కడ స్టాఫ్ యొక్క స్కేర్సిటీ ఉంటే మనకు అలాట్ చేస్తే మనం చేయాల్సిందే. సో ఎందుకంటే మన జాబ్ చార్ట్లో కూడా కింద మెన్షన్ చేసి, మన జాబ్ చార్ట్ మొత్తం ఉన్న తర్వాత కింద ఒక లైన్ ఇస్తారు, ఎనీ డ్యూటీ అలాటెడ్ బై ద ప్రిన్సిపల్ అని. సో అక్కడ స్టాఫ్ స్కేర్సిటీ ఉంటే అయితే మనకు డ్యూటీస్ వేస్తే చేయాల్సిందే. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.